అంత కఠినంగా ఎలా ఉంటారండి? మీరు ఎలా వాక్యం చెప్తారండి? తెలుగులో చెప్తారండి, మందిరంలో చెప్తున్నానండి, పులిపిట్ పైన నిలబడి వాక్యంలో ఉన్నదే చెప్తున్నానండి. ఆమేన్, హల్లెలూయా. అది అనుసరిస్తే లోకంలో బ్రతుకుతామండి? అవసరం లేదండి. ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోకం శాశ్వతం కాదండి. మనకు శాశ్వతమైనటువంటి రాజ్యం ఒకటి ఉన్నది, యేసయ్య రాజ్యం. ఈ రాజ్యంలో, ఈ లోకం, మన ఆయుష్, మన దినముల పరిమాణం ఎంత అంటే 70 సంవత్సరములు, 60 లేక 70 లేక అధిక బలం ఉన్నట్లయితే 80 మాత్రమే. దాని తర్వాతనే అస్సలు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాలను గమనించాలని, ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలను, పద్ధతులను కాదు నువ్వు అనుసరించాల్సింది. ఒక్కసారి నువ్వు క్రీస్తుని నమ్మితే ఆ క్రీస్తు కొరకు నిలబడేటువంటి జీవితం కలిగి ఉండాలి.